హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ24 ఫ్రెండ్స్. రష్మిక మందన్, దీక్షిత్ శెట్టి వీళ్ళు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా వచ్చేసి గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారి సమర్పణలో అయితే ఈ సినిమా చిత్రీకరణ అయితే జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది కదా. ఈ ట్రైలర్లు కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్, అప్డేట్స్ అయితే మన ముందుకు వచ్చాయి. ఈ సినిమా రేపు 7వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ భాషలో రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన కొంతమంది ఏమంటున్నారంటే అర్జున్ రెడ్డికి పోలికుందని, దాన్ని కంపేర్ చేసి ఈ సినిమా ఉన్నట్టుగా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత. అయితే దీనికి స్పందించిన దర్శకుడు ఆయన ఏమని చెప్పుకొచ్చారంటే, ఆల్రెడీ అర్జున్ రెడ్డి సినిమా అనేది ఒక మంచి బ్లాక్ బస్టర్. అసలు ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా చిన్న సినిమా మాది. అసలు ఆ స్టోరీకి ఈ స్టోరీకి అసలు పొంతనే లేదు. కానీ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయని ఆయన అయితే చెప్పుకొచ్చారంట దీనికి సంబంధించి. అయితే ఈ సినిమా ట్రైలర్లో కనుక మనం గమనిస్తే హీరోయిన్ క్యారెక్టర్, ఈమె క్యారెక్టర్ చూస్తే ట్రైలర్లో 2 డిఫరెంట్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఈ 2 డిఫరెంట్ షేడ్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు హీరోతో లవ్లో పట్టడం, తర్వాత వీళ్ళ మధ్య గొడవలు, ఆమె క్యారెక్టర్ కొంచెం రూడ్గా చూపించడం, ఇవన్నీ చూస్తుంటే సినిమా కొంచెం కొత్తగా, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగా అయితే ఉంది. రావు రమేష్ గారి క్యారెక్టర్, ఆయన తన కూతురి క్యారెక్టర్కి తన తండ్రిగా అయితే తను నటిస్తున్నారు అనుకుంటా. అందులో రావు రమేష్ గారు ఉన్నారంటే ఈ సినిమాలో కొంచెం డైలాగ్స్ కానీ, పంచి డైలాగ్స్, సీన్స్ పండించడంలో కూడా నెంబర్ 1గా అయితే ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఈ లవ్ స్టోరీ కొంచెం కొత్తగా అయితే కనబడుతుంది. రష్మిక మందన్ గారు అయితే కొత్తగా ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా. కొన్ని సీన్లు కొంచెం రొమాంటిక్గా ఉన్నా కానీ, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చే వైలెన్స్ సీన్స్ కానీ, ప్రతిదీ చాలా డిఫరెంట్గా అయితే చూపిస్తున్నాను అనమాట. కాలేజీలో జరిగే సన్నివేశాలు, హాస్టల్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ ప్రతిదీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇది మొత్తాన్ని మాత్రం ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ లాగా ఉంది. కానీ లవ్ స్టోరీలో కొంచెం ఏదో తెలియని కొంచెం డిఫరెంట్ మ్యాజిక్ అయితే ఉందన్నమాట. అయితే ఈ కథని దర్శకుడు ఎలా తెరకెక్కించాడు అనేది రేపు 7వ తారీఖు రోజు ఈ సినిమా రిలీజ్ అయితే అప్పుడు మనం ఈ సినిమా పైన ఒక క్లారిటీకి అయితే రావచ్చు. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బీజిఎం బాగుంది, సినిమా చూపిస్తున్న విధానం కూడా బాగుంది. కాకపోతే ఫుల్ క్లారిటీ తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కంక్లూజన్ అయితే వస్తుంది మనకి. అయితే రష్మిక మందన్ గారు ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ధామా. డిఫరెంట్ స్టైల్ అయితే ఆమె నటించారు. ఆమె కొంచెం కొత్త క్యారెక్టర్ అయితే ఎంచుకుంటున్నారు. ఆమె పాత్రలు కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటున్నాయి. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏ విధంగా డిజైన్ చేశారు, స్క్రీన్ ప్లే మీద ఆమె నటన ఎలా ఉంటుంది ఏంటనేది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది. కానీ ఈ సినిమా ఓవరాల్గా చూస్తుంటే మాత్రం అంతా హీరోయిన్ మీదే బేస్ చేసి సాగే సినిమాలాగా అయితే అనిపిస్తుంది. చూద్దాం, ఈ సినిమా రేపు 7వ తారీఖు రిలీజ్ అవుతుంది కదా. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి కొంచెం రివ్యూ కూడా మనం తెలుసుకుందాం. సినిమా ఎలా ఉంది, ఏంటి, అసలు పూర్తి కథ ఏంటి అనేది. అయితే అర్జున్ రెడ్డికి పోటీగా ఈ సినిమా దానికి తగ్గట్టుగా కథ ఉందా, నెటిజన్లు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే అర్జున్ రెడ్డికి ఈ సినిమాకి పోలికుందంటున్నారు, అలా ఉందా లేదంటే కనుక పూర్తి వేరియేషన్తో ఉందా అనేది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్.